மகேந்திர சிங் யாருன்னு தெரியல. இந்த தொகுதிக்கு அமைச்சர்டா எங்க தலைவர் தாண்டா. தற்போது நடைபெற்ற உள்ளாட்சி தேர்தல் முடிவுகள் மக்களின் கடவுள் என்று போற்றப்படும் கிருஷ்ண உடையார் சாமி அவர்கள் அபார வெற்றி பெற்றுள்ளார். இந்த வெற்றியை அவரோட தொண்டர்கள் ஓட்டு நடனமாக இந்த தொகுதிக்கு பெர்மனன்ட் மினிஸ்டர் எங்க ஐயதா சுமார் 1,36,000 ஓட்டு வித்தியாசத்தில் கிருஷ்ண உடையார் சாமி அபார வெற்றி பெற்றுள்ளார். நான் நாயகன் அல்ல, எப்பவும் உங்களுக்கு சேவகன் தான். అయ్యా வாழ்த்துக்கள் అయ్యా. அந்த பொம்பளை யாரு పక్కన పిల్లవాడు ఉన్నాడు? సార్ ఆదరణ ఫౌండేషన్ నుంచి వచ్చినాడు సార్. అందపై ஒரு వారంలో చచ్చిపోతున్నాడు. మీ పరందనాలకి ఆశ్రమంలో ఈవెంట్ చేసినాం కదా సార్, అప్పుడు చూసినాడు మిమ్మల్ని. అయ్యా అప్పటి నుంచే ఉங்களை కలవాలంటున్నాడు, అందుకే పిలిచినా సార్. సరే, లోపలికి రమ్మను. அவங்க 2 பேர் అనుపు. బాబా బాబా బాబా. వణకం సార్. ఓ, చాలా ముద్దుగా ఉన్నావురా. నీకుదా నేను ముద్దిచ్చినాను, మరి నాకేమిస్తావు? ఓ చాక్లెట్ తింటావా? చాక్లెట్ ఎత్తువా. అయ్యా ఇందాక 5 స్టార్ చాక్లెట్స్. ఇప్పుడు నీకు చాక్లెట్స్ ఇచ్చినాను, ఏమిస్తావు మళ్ళీ నాకు? నాకు చాక్లెట్లు ఇస్తావా? చంపడం ప్లాన్ కాదు కదా. కాదు, కానీ పొద్దున్న ఉప్మా తింటూ టీవీలో అతడు సినిమా చూస్తున్నప్పుడు ఐడియా వచ్చింది, చంపేస్తే పోతుంది కదా అని. ఎలా ఉంది మేము? గన్ని చూడాలనుకో తప్పు లేదు, బుల్లెట్ని చూడాలనుకోవద్దు, చచ్చిపోతావు. ఆ పిల్లోడికి ఏమైనా అయి ఉంటే? ఇలాంటి పిచ్చి పిచ్చి తలతిక్క పనులు చేసే యాటిట్యూడ్ ఉంది కదా, ఇట్స్ గోన్ ల్యాండ్ us in trouble one day. నా యాటిట్యూడా? నా యాటిట్యూడ్ కి ఆర్టీపీసీఆర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు పిల్లాడి పరిస్థితి? వాణ్ణెవరూ ఏం చేయడానికి లేదు, చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేశారు. 6 ఏళ్ళు ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి అమ్మేశారు, టార్చర్ పెట్టి మెంటలీ రిటార్డ్ అయ్యాక పనికి రాడని వదిలేశారు. తర్వాత వాడికి ఒక రేర్ హార్ట్ డిసీజ్ ఉందని బయటపడింది. ఎక్కువ రోజులు బతకడు, మనం చేయించామని చెప్పలేడు. మనం తప్పేం చేయట్లేదు విక్రమ్. ఒకవేళ కేసు పెడితే వాడికిప్పుడు 15 ఏళ్ళు 7 నెలలు జైల్లో పెట్టరు. జూనైల్లో కదా, స్కూల్లో పెడతారు.
ఒకటి పని అయిపోయింది. నెక్స్ట్ రామ్ శెట్టి. ఇతని గురించి మనకేం తెలుసు? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. 15 ఏళ్ల ముందు ఒక చిన్న రౌడీ కిడ్నాప్స్, మర్డర్స్ చేసుకుంటూ పొలిటికల్ నెక్సెస్ పెంచుకున్నాడు. పాలిటీషియన్స్కి పనిచేసే స్థాయి నుండి పాలిటీషియన్స్తో పని చేయించుకునే స్థాయికి ఎదిగాడు. వీడికున్న దందాల్లో వెరీ ఇంపార్టెంట్ దందా చైల్డ్ ట్రాఫికింగ్. పైకి బిజినెస్ మ్యాన్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, కానీ ఎక్కువ సంపాదించేది పిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసి. ఉండేది బెంగళూరు అయినా వీడి క్రైమ్ నెట్వర్క్ సౌత్ ఇండియా దాటి పనిచేస్తుంది. వీడు క్రైమ్ లార్డ్ అని అందరికీ తెలుసు, కానీ అరెస్ట్ అయింది మాత్రం ఒక్కసారి. స్టేషన్లో ఉన్నది అరగంటే. ఇతను ఇంకో 2 వారాల్లో ముంబైకి దగ్గరలో ఒక పెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ ఆపరేషన్ చేస్తున్నాడు. వాడి క్రైమ్ని లైవ్లో ఇండియా మొత్తం చూడాలి. లైవ్లోనా? అరెస్ట్, ఇన్ఫ్లుయెన్స్, బెయిల్, ఈ సైకిల్ బాగా అలవాటు వీడికి. సో అరెస్ట్ జస్ట్ న్యూస్ కాకూడదు, ఇట్ షుడ్ బికమ్ అ సెన్సేషన్. అప్పుడే వీడిని సపోర్ట్ చేయలేని పొజిషన్లో పాలిటీషియన్స్ ఉంటారు. సరే, నువ్వు, నేను, సతీష్ ముగ్గురమే ఉన్నాం. ఇంత పెద్ద ఆపరేషన్ మనం మాత్రమే చేయగలమా? గుడ్ మార్నింగ్, కూర్చోండి. శారదా, బుక్ ఇవ్వు. ఎరా, నిన్న మిమ్మల్ని అందరినీ సైంటిస్టుల పేర్లు చదువుకురమ్మన్నాను. చదువుకొచ్చారా? గుడ్. నువ్వు చదువుకొచ్చా? ఇప్పుడు మన ఫిజిక్స్ ఒలింపియాడ్ విన్నర్ రాకేష్ తో మొదలు పెడదాం. చెప్పు నాన్న. ఐన్స్టీన్ సార్. వెరీ గుడ్. ఈ ఊరికే ఐన్స్టైన్ రా నువ్వు. నెక్స్ట్ న్యూటన్ సార్. ప్లీజ్ రా చెప్పరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా సీనుగా ఒక్కడ చెప్పు. అది అది సీను సీను సిగరెట్, సీను గడు బెల్లం బిస్కెట్ అన్నారా? ప్లీజ్ రా, వాడు వేసుకుంటాడు రా. అరే ప్లీజ్ రా వసీకరణ్ సార్. ఎంఎస్ స్వామినా. ఉండు. ఎరా, ఏం పేరు చెప్పావు? నిన్నే ఏం పేరు చెప్పావు? వసీకరణ్ సార్. వసీకరణ్ ఎవర్రా? అదే సార్, రోబో సినిమాలో వసీకరణ్ కూడా సైంటిస్టే కదా అని. నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఎరా, నువ్వేం పేరు చెప్పావు? మా అవ్వ సార్. షో. మేడం క్యూరియా? కాదు సార్, మా అవ్వే. అవ్వా? ఏం కనిపెట్టిందిరా మీ అవ్వ? పొగ్గొట్టాం సార్. ఉఫ్ ఉఫ్ అని ఊతారు కదా సార్, అది. అలాగే సార్, అలాగే ఇదే. లేచి నిలబడరా. సార్, లేచి నిలబడు. మా అవ్వ ఎప్పుడు చెప్తా ఉంటది సార్, పొగ్గొట్ట నేనే కనిపెట్టానని. నర్మయ్, నువ్వు ఈ పీరియడ్ అంతా నిలబడు, నువ్వు ఈ రోజు అంతా నిలబడు. ప్లీజ్ సార్. సార్ రై 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 నిలబడరా వసి, నిలబడు. లే లే. కాదు సార్, అలా చెప్పకూడదు. వసి లేరా, లే అని చెప్పాలి సార్. ఈడు రఘుపతి, పిచ్చి పలు రకాలు అంటారు. వీడికి మాత్రం ఒకటే పిచ్చి, వర్మ. రామ్ గోపాల్ వర్మ. ఎంతలా అంటే పాన్ ఇండియా మొత్తం లక్ష్మీస్ ఎన్టీఆర్ 356 మంది చూసుంటే అందులో ఈడొకడు. ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ అవుదామనేది వీడి చిన్న కళ. స్నానమైందా? దేవుడికి దండం పెట్టుకో. అమ్మా, రోజు దేవుళ్ళకే దండం పెట్టుకుంటున్నా. రాముడు, వినాయకుడు, శ్రీనివాసుడు, జగన్నాథుడు, శివుడు. వీడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు అంటాడు. అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు. గాలి తిరుగుడేనా? ఏబిసిడీలు ఏమన్నా వచ్చా? వచ్చు. ABCDF మీ తాత ముడ్డి టఫ్. రోజు దగ్గర ఉన్నారు నీకు. రాఘవ ఎక్కడ్రా? ఈ టైంలో ఇంకెక్కడ ఉంటాడు రా? మొట్టమొదటిసారిగా ఇండియా ఎప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది? A 1882, B
1883, సి 1982, డి 1983. 1882 అనుకుంటుమే. కాదండి 1883 అనుకుంటా. మీ ఇద్దరు తప్పే. 1982. అసలేం ఆలోచించకుండా తప్పు చెప్తున్నాడు చూడండి. ఇతనే మన రాఘవ. ఎలాంటి క్వశ్చన్కైనా కాన్ఫిడెంట్గా రాంగ్ ఆన్సర్ చెప్పడం ఇతని స్పెషాలిటీ. వీళ్ళ ఫ్యామిలీలో వీడియో కొంచెం బెటర్ అండి. వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన ఆన్సర్స్ అప్పుడు కనీసం క్రికెట్లో 1 డే మ్యాచ్లు కూడా స్టార్ట్ అవ్వాల. పైగా వీళ్ళు చూసేది ఆల్రెడీ నిన్న చూసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రిపీట్ ఎపిసోడ్. ఇక ఆలోచించండి వీళ్ళ ఐక్యూ లెవెల్స్. ఆ ఆన్సర్ 1983 అని వీళ్ళకి ఎప్పటికీ తెలియదు. 1982 కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్తో రాఘవ, వాళ్ళ కొడుకు జీనియస్ అన్న బిలీఫ్లో వాళ్ళ అమ్మా నాన్న. ఇతను 5th క్లాస్ డ్రాప్ అవుట్ బై చాయిస్. అదే పాపం ఇంకో చాయిస్ లేక ఎప్పటికైనా మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్ళి ₹1 కోటి గెలవాలనేదే వీడి డ్రీమ్. ₹1 కోటి ఏమో కానీ ఆ ప్రోగ్రామ్కి వీళ్ళు పంపిన SMSలకైన ఖర్చులతో ఒక మధ్యతరగతి కుటుంబం 10 సంవత్సరాలు రీఛార్జ్ చేసుకోవచ్చు. రాఘవ పంక్చర్ షాప్ స్పెల్లింగ్ లాంటోడు. అది కరెక్ట్గా రాయరు, వీడు కరెక్ట్గా చెప్పడు. నెవర్ ఎవర్ నెవర్ ఎవర్. రేయ్ కెమెరా తెమ్మన్నా తెచ్చావా? తెచ్చారా? ఇదిగో. అమ్మా ఏంటి నాన్న త్వరగా రా. నాన్న నీళ్ళతో ఏం చేస్తున్నావు? ఇట్రా. మనకి ఏ క్షణంలో అయినా మీలో ఎవరు కోటీశ్వరుల నుంచి కాల్ రావచ్చు. అందుకని మనం ముందుగానే వీడియో తీస్తున్నాం. సరేనా? వస్తుండా. రేయ్ నేను రెడీ. మీ ముగ్గురు లోపల నుంచి నడుచుకుంటే ఇక్కడ రండి. ఓకేనా? ఓకే ఓకే. అన్న నీ హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు ఇదే వీడియో వస్తుంది. యాక్టింగ్ అదిరిపోవాలి. యాక్షన్. హాయ్ అండి, నా పేరు రాఘవ. మా అమ్మ మా నాన్న మాది తిరుపతి పక్కన వడమాలపేట. మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉండేది. అలాగే 4 ఆవులు 3 గేదెలు ఉండేవి. మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది. పంట చేతికి వచ్చేలోగానే కట్ కట్ కట్. అత్త ఈ డైలాగ్ చెప్పేటప్పుడు నీ కంట్లో నీళ్ళు రావాలని చెప్పా కదా. మర్చిపోయినాన్రా. సరే గుర్తు పెట్టుకో. ఎడమ కంటి నుండి 2 అంటే 2 నీటి చుక్కలు రావాలి. ఓకేనా? అట్నే మళ్ళీ ఫస్ట్ నుంచారా? అవునరా. రెడీ యాక్షన్. మాది తిరుపతి పక్కన వడమాలపేట. మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉండేది. అలాగే 4 ఆవులు 3 గేదెలు ఉండేవి. మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది. పంట చేతికి వచ్చేలోగానే ఏంది ఆ తోర యాక్షన్ చేస్తుంది? నేను కానీ మీరెవరు కోటీశ్వరులో ₹1 కోటి గెలిస్తే మా ఊరిని దత్తత తీసుకుని బాగు చేస్తాను. అలాగే మా అమ్మ నాకు కారు కొంటాను. ఎవరి కారు మీద డాడ్ గిఫ్ట్ మామ్ గిఫ్ట్ అని ఉంటది. నేను మా అమ్మ నాకు కారు కొని సన్ గిఫ్ట్ అని ఉంటే చూడాలను. చూసి పెట్టండి. కట్. చోలు పోండి. అయిపోయిందారా? అయిపోయిందిరా. సూపర్ చేసావు. కానీ ఇంకొన్ని తీయాలరా. ఇంకేమన్నాయి? వ్యవసాయానికి నీళ్ళు లేక మా ఊరు పొలాలన్నీ ఎండిపోయాయి. కనీసం కడుక్కోవడానికి నీళ్ళు లేక మా ఊరి పిల్లకాయల ముడ్లు కూడా ఎండిపోయాయి. బడికి పోయి పాటలు నేర్చుకోవాల్సిన సూర్యగాడు బర్రెలతో కలిసి పాటలు పాడుకుంటున్నాడు. అవ్వల్లో చాడీలు చెప్తున్నప్పుడు చాలా ఆయాసపడుతున్నారు. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మా ఊరి ఆడవాళ్ళ బిందెల నిండా నీళ్ళుండాలి. వాళ్ళ గుండెల నిండా నేనుండాలి. బడి కట్టాలి, ట్యాంక్ కట్టించాలి, హాస్పిటల్ కట్టించాలి, రోడ్లు వేయించాలి. చాలా చేయాలి. మా ఊరిని మార్చి గ్రామ పెద్దనవుతా. అందుకు నాకు ₹1 కోటి కావాలి. నేను గెలవాలి. ఆల్ ద బెస్ట్ రాఘవ. 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 బా ఏం చేసావురా నువ్వు? ఇంత తెలివిగా నువ్వు భలే తీసావురా. ఎంతైనా ఎప్పటికైనా మా ఊడు రాకేష్ కంటే గొప్పడవుతాడు. నిజంగా ఈ వీడియోలో రాఘవే చేశాడా? పదరా పోదాం. తెక్కసొచ్చినోళ్ళారా, ఎంతసేపు గాలి తిరుగుడు ఆగిత్తం పట్టిన పనులు. చదువు గాలి కోదిలేసి ఊరు తిరుగుడేందిరా. ఎప్పుడు ఇంట్లో అడగరారా పెతర్నాయాలారా మిమ్మల్ని. ఈ ఊర్లో పెతర్నాయాలు వీళ్ళిద్దరే కాదు, ఇంకొకడు కూడా ఉన్నాడు. హియర్ కమ్స్ రాజారాం, ద ఫాస్టెస్ట్ బౌలర్ ఆఫ్ ఇండియా. అవుదాం అనేది వీడి కళ. యాటిట్యూడ్ మాత్రం అదే నిజం అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ స్లిప్ లోకి రా అన్న. అది 1వ స్లిప్, ఇది 2వ స్లిప్. నువ్వు యాడుండవా నీకు తెలిసిన? 1.5 స్లిప్. ఇంకొంచెం జరగన్నా. జరుగు. అంతే అంతే. వాడు అన్న నువ్వు డీప్ మిడ్ వికెట్ మీదకి వెళ్ళు. దిలీపనా నువ్వు గల్లీలోకి పో. అన్నా కొంచెం జరగన్నా. వాడు బ్యాట్స్మెన్ రా. నో ఫుల్ కవర్ నా. చాలారా కొంచెం. అది
బాల్ నో బాలా అన్నా మీరంతా మోసం ఆడుతున్నారన్నా ఏందన్నా ఇది కావాలంటే వీడియో చూద్దాం రారా గ్రీస్ దాటాడు రా ఉంటాడు ఒరా లైన్ వడమలపేటలో ఉంటే కాల్ తిరుపతిలో ఉండదు కదరా ఏందిరా చెత్త బౌలింగ్ పాపం అరచేయి చిన్నది కదా ఇంకా సరిగ్గా బాల్ మీద గ్రిప్ దొరకలేదు ఊర్లో ఆడే ప్రతోడు ఈ బౌలింగ్ లో 6 కొట్టినోడే రూపాయలు గోవిందా ఈజీ క్యాచ్ అన్నా డీప్ మిడ్ వికెట్ లో ఒరే ఇంక నువ్వు బౌలింగ్ వేసింది చాలే గానీ వెళ్ళే డీప్ మిడ్ వికెట్ బయట బెంచీ మీద కూర్చోపో వెళ్ళా మనోడు మలింగ ఫ్యాన్లే ఎప్పటికైనా మలింగ అలాగా పెద్ద బౌలర్ అవుదామని ఫిక్స్ అయ్యాడు ఆ ప్రాసెస్ లో ఒకసారి మలింగ అలాగా కటింగ్ కొట్టాడు వాళ్ళ అమ్మ వీడిని కోహ్లీలాగా చిత కొట్టింది ఇతని మాటలు బట్టి ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చు అనుకోబాకండి క్రికెట్లో వాడే పదాలు మాత్రమే వచ్చు ఇక చదువు అంటారా హర్ష భోగ్లేనే వీడికి లెక్కల మాస్టారు సునీల్ గవాస్కరే సైన్స్ టీచరు క్రికెటే సిలబస్ గ్రౌండే స్కూలు క్రికెట్ కాకుండా వీడి లైఫ్లో ఇంకేదైనా ఉందంటే అది వాళ్ళ మామ కొనిచ్చిన పోలీస్ బొమ్మ ఆ బొమ్మతో వీడేం చేస్తున్నాడు చూడండి వీళ్ళ ముగ్గురుకున్న కామన్ గోల్ ఒకటే ఫేమస్ అవడం వీళ్ళ ముగ్గురుకున్న కామన్ శత్రువు కూడా ఒకటే రాకేష్